దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరూ బాగున్నారా? ఈ భూమి మీద మనం జీవించే జీవితం చాలా స్వల్పమైంది. అయితే మనం నిత్యత్వం కోసం సిద్ధపడాలి. మనలో అపనమ్మకం ఉంటే దేవుని ఎదుట ఎలా నిలబడగలం? ఏదెను వనంలో ఆదాము హవ్వలను దేవుడు బయటికి తోలివేయడానికి గల కారణాల్లో అపనమ్మకం ఒకటి. దేవుడు ఏదో శ్రేష్టమైన దాన్ని తమకు దక్కనీయకుండా దాచాడని వారు తలంచారు. ఈ అపనమ్మకానికి ఆజ్యం పోసినవాడు సాతాను. ఫలితంగా మనిషి శోధనకు లొంగి సాతాను అధికారం కిందకి వచ్చాడు. అందుచేత ఇక ఏమాత్రము మనం సాతాను మాట వినకూడదు. అపనమ్మిక అనే ఆ చేదు విషాన్ని మనలో నుండి విశ్వాసం ద్వారా తీసివేయాలి. ఆ విశ్వాసం దేవుని మాటలు వినటం ద్వారా మనకు విశ్వాసం కలుగుతుంది. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. రోమా 10:17.